మా బుజ్జిగాడి బర్త్డేకి కార్ గిఫ్ట్ వచ్చింది. చూసారా, కారు ఒకటి వచ్చింది, సైకిల్ ఒకటి వచ్చింది. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి కార్ని. అందులో లైట్లు వస్తాయి, సాంగ్స్ వస్తాయి, చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడు. దానికి రిమోట్ ఉందన్నమాట. పక్కన వాళ్ళు రిమోట్ తోటి ఆడిస్తున్నారు. లేదంటే మా వాడు డ్రైవ్ చేస్తున్నాడు అనుకున్నారా? కానీ డ్రైవ్ చేస్తున్నట్టు స్టీరింగ్ తెగ తిప్పేస్తున్నాడు అండి స్టీరింగ్. అయ్యో, మా ప్లూటో భయపడిపోతుంది. వాడు ఎక్కడ మీదకి వచ్చి యాక్సిడెంట్ చేస్తాడు. వెళ్తున్నాడు చూడండి, యాక్సిడెంట్ చేస్తాడని మా ప్లూటో భయపడిపోయి పారిపోతుంది. అదిగో చూడండి. వాడికి తిప్పడం ఏం రావట్లేదు, వెనక నుంచి రిమోట్తో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఊరికే స్టీరింగ్ తిప్పుతున్నాడు. అందులో పాట వస్తే మాత్రం చక్కగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. నుంచొని మరి డ్రైవ్ చేస్తాడు, నుంచొని డ్యాన్స్ చేస్తాడు. చూడండి, ఫస్ట్ టైం కార్ని ఎంత బాగా అది చూడండి, క్లాప్స్ కొట్టుకుంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. బాగా ఇష్టం అయిపోయింది. చూసారా, లైట్లు వచ్చినాయి, సాంగ్స్ వస్తున్నాయి. ఆ సాంగ్స్ చూసి ఇంకా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టి అగో నొక్కాలని చూస్తున్నాడు. స్టీరింగ్ తిప్పుతున్నాడు, నొక్కుతున్నాడు. అగో వెనక్కి నుంచుంటాడు. అగో లైట్లు వస్తున్నాయి కదా, అవన్నీ చూసుకుంటే వెనక్కి తిరిగి బాగా నుంచుంటున్నాడు. అగో వీళ్ళు రిమోట్ తోటి ముందుకి వెనక్కి తిప్పుతూ ఉన్నారు. అగో నుంచున్నాడు చూడండి. కారులో నుంచొని డ్రైవ్ చేసే వాళ్ళని మీరు ఎవరైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? ఇగో మా బుజ్జిగాడు నుంచొని డ్రైవ్ చేస్తాడు, నుంచొని డ్యాన్స్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయటం కూడా వచ్చేసింది చూడండి. డోర్ ఓపెన్ చేయటం ఏది ఫస్ట్ టైం ఎక్కి చూడండి. డోర్ ఓపెన్ చేశాడు, మళ్ళీ క్లోజ్ చేశాడు. వద్దని ఎత్తుకుని ఆపితే ఏడ్చి గొడవ చేసి మళ్ళీ వచ్చి ఎక్కాడు. అగో క్లాప్స్ కొడుతున్నాడు. మా అబ్బాయి తీసుకొని ఏం చేస్తాడో చూద్దామని దించేసి తీసుకెళ్ళాడు. గొడవ చేశాడు. చాలా ఇష్టమైపోయింది కారు. మళ్ళీ వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఎంత ఎంజాయ్ నుంచొని చూడండి. ఆ పాటలు వస్తున్నాయి, పాటలకి డ్యాన్స్ చేస్తున్నాడు. చక్కగా క్లాప్స్ కొడుతున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాగా ఇష్టమైపోయింది ఆ కారు. అగో చూడండి, క్లాప్స్ కొట్టుకుంటా. భలే సరదాగా ఉంది. వాడికి మాత్రం చాలా సంతోషంగా ఉంది. అగో పెద్దగా అరుస్తాడు, గొడవ చేస్తాడు. బాగా అల్లరి నేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని మనం పట్టుకోలేం. అసలు మనం ఏమి నేర్పించకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. ఎందుకనో అలాగా చూడండి, క్లాప్స్ కొట్టడం అది హ్యాపీనెస్ అనమాట. ఆ కార్ చూసిన హ్యాపీనెస్. అగో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అదే స్టీరింగ్ పట్టుకుని నుంచొని డ్రైవ్ చేస్తున్నాడు చూడండి. అందరినీ ఒక ఆట ఆడిస్తున్నాడు. మా ప్లూటో అయితే ఎక్కడ కారు మీదకి వస్తుందని భయపడిపోయి పాపం పక్కకి వెళ్ళి కూర్చుంది. అగో ఎంత బాగా స్టీరింగ్ వదిలేసి డ్రైవ్ చేసే వాళ్ళని చూసాము ఎప్పుడన్నా. ఇక్కడ చూడండి, స్టీరింగ్ వదిలేసి ఆ పాటకి చక్కగా క్లాప్స్ కొట్టుకుంటూ డ్యాన్స్ చేస్తా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూసారా. ఆ కారు అంటే అంత ఇష్టమైపోయిందనమాట బాగా. మళ్ళీ పడతానని కూడా తెలియదు. ఆ పిల్లలకి పడతామని తెలియదు కదా, మనమే చూసుకుంటూ ఉండాలి. అది కూర్చోబెడతాం మళ్ళీ కూర్చుంటాడు. అడుగు టక్కని లేసేస్తాడు చూడండి. కూర్చోడు, లేసేస్తూ ఉంటాడు. చక్కగా డ్యాన్స్ చేస్తాడు. వెనక్కి తిరిగి నుంచి ఉంటాడు. అగో మా ప్లూటో దడుచుకొని వెళ్ళిపోతూ ఉంది. ఇక మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ రిమోట్ నొక్కుతూ ఉన్నారు కొంచెం డైవర్ట్ చేయటం కోసం. అయినా ఊరుకోడా, ఇలాగాలని అన్నీ పట్టుకుని ఆ రిమోట్ కూడా లాక్కోవాలని చూస్తున్నాడు. అదిగో షూట్ చేస్తుంటే ఫోన్ లాక్కోవడానికి చూస్తున్నాడు. ఫోన్ కావాలంట. మా బుజ్జిగాడికి ఓ ఫ్యామిలీ సాంగ్ ఉంది తెలుసా. పడుకునేటప్పుడు అసలు పడుకోవడానికి చాలా పేచి పెడతాడు. పక్కన వాళ్ళది కూడా ఏమైందో, ఏం కొంపలు మునిగిపోయిన అన్నట్లుంటుంది. నిద్ర వస్తుంటుంది కానీ తొందరగా నిద్రపోడనమాట. ఎంత ఏడుస్తుంటాడు నిద్రపుచ్చడానికి. ఈ మధ్య పళ్ళు వచ్చినాయి కదా, కొరకను కూడా కొరుకుతున్నాడు. మా బుజ్జిగాడికి ఫ్యామిలీ సాంగ్ ఏంటి తెలుసా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ఆ పాట పెట్టేసామనుకోండి, చక్కగా మ్యూజిక్ వింటూ కథ గొడవ చేస్తాడు బాగా. నిదాంగా ఎప్పుడుకో కానీ నిద్రపుచ్చు. మనం ఎంత కష్టపడి నిద్రపుచ్చుతామో అంతే. అరగంట కంటే ఎక్కువ పడుకోడు. వెంటనే అరగంటకే టక్కున అలారం కొట్టినట్లు వేసేస్తాడు. అది ఎందుకో తెలియదు మరి. అదే డాక్టర్ని అడిగినా కూడా బాగా నిద్ర వచ్చేదాకా వెయిట్ చేసి ఎంత నిద్ర వచ్చేదాకా మనం వెయిట్ చేసినా కళ్ళు చెవులు అన్నీ రుద్దుతానే ఉంటాడు. కానీ నిద్ర వస్తుంటుంది, నిద్రపోలేడు. అదేంటో మరి నాకైతే తెలియదు. పుట్టినప్పటి నుంచి కొందరైతే 3 నెలలు 6 నెలలు అలా నిద్రపోరు, కానీ తర్వాత బాగానే నిద్రపోతారు కదా. కానీ మా బుజ్జిగాడు సంవత్సరం అయినా కూడా అలాగే చేస్తున్నాడు. మీకైనా ఏదైనా తెలిస్తే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుజ్జిగాడి సమస్యకి ఏదైనా చిట్కా ఉంటే మీరు చెప్పండి. మళ్ళీ ఇంకో